80 డ్రోన్లు 36 గంటలు ఎటువంటి విరామము లేకుండా మాపై దాడులు జరిగాయి. సో ఇది ఎవరు చెప్తున్నారు అంటే పాకిస్తాన్ యొక్క డిప్యూటీ ప్రధానమంత్రి ఇష్కియా దర్. సో ఒప్పుకున్నాడు ఫైనల్గా. అంటే దీన్నే డినియల్ పాలసీ అంటారండి. ఒక పాకిస్తాన్, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ లాంటి దేశాలకు ఒక మిలిటరీ పాలసీ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళపై ఏ స్థాయిలో అటాక్స్ జరిగినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. అంతిమ విజయం మాదే. ఇజ్రాయెల్ కూడా కలుపుకోవాలి, ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా ఎప్పుడూ ఒప్పుకోదు మాపై దాడులు జరిగాయి అని చెప్పి. ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఓపెన్గా మాట్లాడరు. అంటే అది వాళ్ళ మిలిటరీ పాలసీ. అదే మీరు భారత్ని తీసుకున్నారనుకో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, ట్రాన్స్పరెంట్గా ఉంటాం. అవునండి, మా మీద పలానా దగ్గర దాడులు జరిగాయి, మేము మళ్ళీ రిటాలియేట్ చేసాము చెప్పేస్తాం. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడు డిసెంబర్ చివర అంటే నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. మరి వాడికి ఏం జ్ఞానం వచ్చిందో తెలియదు, అంటే అబద్ధాలే చెప్పాడండి. ఇప్పుడు ఇష్కియా దర్ చెప్పిందల్లా అబద్ధమే. కానీ అబద్ధములో మీరు ఎప్పుడూ కూడా నిజాలు వెతకాలి. వెతకడానికి ఏముంది, ఆల్రెడీ అక్కడ ఆధారాలు ఉన్నాయి కదా, మనం వరస పెట్టి చూపిస్తున్నాం కదా. పలానా మిజైల్, పలానా డ్రోన్ ఇక్కడ వచ్చి పడింది, మనం దీన్ని తీసుకొచ్చి డిఆర్డిఓ ల్యాబ్లో పెట్టాము, డిసెక్షన్ చేసాము, మొత్తం వాళ్ళు వాడిన పరికరాలు అన్నీ చూపిస్తున్నాం కదా. సో మన వైపు ఏ ప్రాబ్లము లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాము కాబట్టి ఇబ్బంది లేదు. కానీ పాకిస్తాన్ వాడు అబద్ధాలు చెప్పడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు. మీకు మే నెల 7వ తారీఖు నుంచి మే నెల 10వ తారీఖు 4 రోజులు ఆపరేషన్ సింధూర్. సో ఇందులో మనము ఏం చేసాం అందరికీ తెలుసు. అందరికీ అంటే ప్రపంచమంతా, ఎవ్రీ కంట్రీ నోస్ వాట్ ఇండియా డిడ్. అవునా? సో తరువాత మనం ఏం చేసాము, శాటిలైట్ ఇమేజెస్. సో ఒక్కొక్క ఎయిర్ బేస్ ఎక్కడెక్కడ ఎలా ఉండేవి మన దాడుల తరువాత. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ మీడియాని మనం చాలా అప్రిషియేట్ చేయాలండి. అంటే ఇవాళ అపోజిషన్ మీడియా అంటూ లేదు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్గా మాట్లాడే మీడియా పాకిస్తాన్లో లేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే తీసుకువెళ్ళి జైల్లో పెడతారు, తిరిగి వాడు బయటికి రాడు. అంటే పాకిస్తాన్లో ఒక జర్నలిస్ట్ యొక్క జీవితము ఎంత దుర్భరంగా ఉంటుందో చూడండి. నిజాలు మాట్లాడలేరు. అంటే మీకు మొత్తము దేశమే అబద్ధాలు కదా. ప్రజల నుంచి, మిలిటరీ అధికారుల నుంచి, పొలిటీషియన్స్, ఇవాళ మనం మాట్లాడుతున్న వీళ్ళ డిప్యూటీ ప్రధానం అందరూ అబద్ధాలే కదా. సో మీకు నిజాలు చెప్పకపోతే మనము సేవ్ అయిపోతామని అనుకుంటారు. కానీ ప్రపంచం అలా ఉంటుందా? ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అని మనం మాట్లాడతాం. సో శాటిలైట్ ద్వారా ఏం జరిగింది, ఇక్కడే నేను పాకిస్తాన్ మీడియాను మెచ్చుకోవాలన్నాను. వాళ్ళు క్లియర్గా వీడియోలు పెట్టి చెప్తున్నారు, అయ్యో అదో చూడండి, నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద భారతీయులు దాడులు చేస్తున్నారు, అది ఖచ్చితంగా బ్రహ్మోసే. మీకు ఇంతలాంటి మంటలు వస్తున్నాయంటే వాళ్ళు బ్రహ్మోస్ వాడారు, క్లియర్గా వీళ్ళ ఆడియోతో సహా. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏమంటాడు, అది మా వాళ్ళది కాదండి, మీరే కుక్కప్ చేశారు, ఎక్కడో ఇరాన్లోనో లేదా ఇజ్రాయెల్లో జరిగిన దాడులను చూపించి ఇది నూర్ఖాన్ ఎయిర్ బేస్ అని చెప్తున్నారు అనొచ్చు కదా. మీరు ఏమైనా మాట్లాడొచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ వీడియో క్రియేట్ చేశారండి, ఏమైనా మీరు చెప్పొచ్చు. కానీ నిజాలే కదండి, రియాలిటీని మీరు కాదు అనలేరు కదా. సో పాకిస్తాన్ మీడియా చెప్తుంది, అదుగో నూర్ఖాన్ ఎయిర్ బేస్ అక్కడే ఉంది, వచ్చి పడ్డాయి, మిజైళ్ళు వచ్చి పడ్డాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడు దీన్ని ఎలా కప్పిపుచ్చడం, ఇంకొక అబద్ధం, ఒకదాన్ని కవరప్ చేయడానికి ఇంకొకటి కవరప్ చేయడానికి ఇంకోటి, ఇలాగే ఉంది. సో ఫైనల్గా నిన్నటికి నిన్న వాళ్ళ డిప్యూటీ ప్రధానమంత్రి మీడియా ముందు మాట్లాడుతున్నాడు, మేము చాలా బాగా భారత్ను తిప్పికొట్టామండి, 80 డ్రోన్లు వాడారు మాపై. కన్ఫర్మ్ కదా, వాడే చెప్తున్నాడు. ఇది చూడాలి, వాడే ఏం చెప్తున్నాడు, 80 డ్రోన్లు మాపై వాడారు. మనము డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడలేదండి. మనం ఏం చేస్తున్నాము, రఫేల్స్ అంటున్నాము, సుఖాయ్ విమానాలు, బ్రహ్మోస్, అవును బ్రహ్మోస్ మేము వాడేమో అని చెప్తున్నాం. డ్రోన్ల గురించి మనం మాట్లాడడం లేదు. కానీ వాడు చెప్తున్నాడు 80 డ్రోన్లు మాపై వాడారు. కానీ అబద్ధం ఏంటి, 79 డ్రోన్లను మేము న్యూట్రలైజ్ చేసాం. ఇదేంటండి, మీకు కట్టుకథ చెప్పాలి అంటే దానికి అర్థం ఉండాలి కదా. 80 డ్రోన్లు వాడితే 79 డ్రోన్లను వాళ్ళు ఏదో ఒక రకంగా ధ్వంసము చేశారంట. ఒకే ఒక డ్రోన్ వచ్చి వాళ్ళ ఎయిర్ బేస్ మీద పడిందంట. పడి అది పేలడంతో చాలామందికి గాయాలయ్యాయి. ఇది వాళ్ళ
డిప్యూటీ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు. మరి ఇదే ఆపరేషన్ సింధూర్ జరిగిన టైంలో అమెరికా వాడు, మీకు అలాగే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా పానిక్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మార్చి మన వార్ రూమ్కి ఫోన్ కాల్స్, మోదీ గారితో మాట్లాడాలి, ఏదో ఒక రకంగా ఈ కాన్ఫ్లిక్ట్ని ఆపండి, లేకపోతే మాకు నష్టము. వీళ్ళకేంటండి నష్టము? పాకిస్తాన్ ఒక కిరాయి గుండా అండి. సో వాడికి డబ్బులు ఇచ్చి పలానా దేశం మీద ఏదో ఒకటి చెయ్యంటే వాడు వెళ్ళి చేసి వస్తాడు. సుపారీ కిల్లర్స్ అంటారు చూసారా, అలాంటి వాళ్ళు పాకిస్తాన్. కాబట్టి ప్రతి ఒక్క వెస్టర్న్ కంట్రీకి, ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు పాకిస్తాన్ చాలా ముఖ్యం. వాడి దేశంలో ఏం చేస్తున్నాడు, పొరుగు దేశాలతో ఎలాగ వాడు వ్యవహరిస్తున్నాడు, ఈ తీవ్రవాదాన్ని ఎలా తయారు చేస్తున్నాడు, టెర్రర్ ఫ్యాక్టరీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఎవరికీ సంబంధం లేదు. వాళ్ళ దేశానికి పాకిస్తాన్ ఎలా ఉపయోగపడుతుంది. సో సౌదీ అరేబియాకి పాకిస్తాన్ యొక్క ఈ కిరాయి గుండా కావాలి. అమెరికా వాడికి కూడా వీడు ఎప్పటి నుంచో కదా, దశాబ్దాల వారీగా అమెరికా వాడు పాకిస్తాన్ని ఇలాగే వాడుకుంటున్నాడు. కాబట్టే ఇవాళ వాడి ఎయిర్ బేసెస్ మీకు వరసగా ధ్వంసమయ్యాయి. మనం ఏకంగా 15, ఫస్ట్ 9 అన్నాము, తర్వాత 11, తరువాత తేలినవి 15 ఎయిర్ బేసెస్ మీద భీకరమైన దాడులు మనం చేసాం. 4 రోజులు వాడికి మనము కలిగించిన నష్టము వాడి ఊహలో కూడా లేదు. కానీ ఇక్కడ ఏమైంది, అమెరికా వాడు ఫండింగ్ ఇస్తున్నాడు. పాకిస్తాన్ యొక్క రోడ్లు, వాడి బిల్డింగ్స్, వాడి రేడార్స్, నీ కొత్త విమానాలు కావాలా, లేదా ఉన్న విమానాలు రిపేర్ చేసుకుంటావా, చేసుకో, నేను డబ్బులు ఇస్తాను. ఎందుకు ఇస్తాడండి? ఒక అగ్రరాజ్యము ఒక కిరాయి గుండా కోసరము ఇంతలా ఆలోచించడము, వాడిని పిలిచి భోజనం పెట్టడం, ఇదంతా ఏమిటి అన్నారు అనుకోండి, వీళ్ళ అవసరం, పాకిస్తాన్ యొక్క అవసరము ఈ దేశాలకు అలా ఉంటాయి. రేపు రష్యాపై ఏదో చెయ్యాలి, ఈ కిరాయి గుండాలనే వాళ్ళు వాడుకుంటారు. ఇదే కదా. కానీ వాళ్ళేం చెప్తున్నారు, అవును భారత్ మా మీద దాడులు చేసేయి, పలానా ఎయిర్ బేసులు ధ్వంసం అయ్యేయి. సో ఇది చెప్పేటప్పటికీ మీకు ఒక్కసారిగా ప్రపంచము అడ్మిట్ చేసుకున్నాడు కదా. అంటే రేపు చరిత్రలో ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది అన్నప్పుడు ఈ అబద్ధాల చిట్టా అంతా రాస్తాడు. భారత్ యొక్క 6 విమానాలను మేము కూల్చేసాము, పలానా ఎయిర్ బేస్లను ధ్వంసము, ఇవన్నీ వాడు రాసుకుంటాడు కదా. ఎవడు అడుగుతాడండి? మీ చరిత్ర, మీ కథ మీరు మీ ఆటోబయోగ్రఫీలో మీరు ఏ అబద్ధాలైనా రాయొచ్చు. ఎవడైనా అడుగుతాడా? నాకు తెలుసురా నేనేంటి, వాడు చెప్పుకుంటాడు కదా. కానీ మీకు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది కదా, ఫోటోలు ఉంటాయి కదా, మీకు శాటిలైట్ ద్వారా మీరు పూర్తిగా గమనించవచ్చు కదా. సో మనం అదే చేస్తున్నాం. మనము క్రెడెన్షియల్స్, మన క్రెడిబిలిటీ, మన వద్ద ఉండే అస్త్రాలు, మన ఆయుధాలు ఏమిటి, ఎలా వాడేము. ఒక కుర్రాడండి, ఒక జర్నలిస్ట్ చెప్తున్నాడు, అదిగో ఆ విమానం వెళ్ళింది, నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడులు జరిగాయి, అవి బ్రహ్మోసే వాళ్ళు వాడారు, మనం ఏమీ చెయ్యలేము. వాడు అరుస్తున్నాడు, గావు కేక పెడుతున్నాడు, అందరూ వింటున్నారు కదా. సో మీకు నిజాలు అనేవి మీకు దాచలేరండి, బయట పడిపోతాయి. సో ఇప్పుడు వాళ్ళ డిప్యూటీ ప్రధానమంత్రి స్వయంగా చెప్తున్నాడు. ఆ రోజుల్లో షాబాజ్ షరీఫ్ అన్నాడు, మేము పెద్ద లెవెల్లో యుద్ధము చేయాలి అనుకున్నాము, సడన్గా వాళ్ళు బ్రహ్మోస్ వాడారు కదా, ఏం చెయ్యగలం. సో ఇవాళ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనము చూడాల్సింది నూర్ఖాన్ ఎయిర్ బేస్. మిగతావి ఎలా ఉన్నా కూడా, ఎందుకంటే ఇక్కడ F-16 విమానాలు ఉన్నాయా, లేదా వాడి యొక్క అడ్వాన్స్డ్ మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందా అంటే కాదు, అక్కడ వాళ్ళ అణువస్త్రాలు ఉన్నాయి. సో ప్రొటెక్షన్ కోసం అమెరికా వాడు అక్కడ ఉన్నాడు. అమెరికా వాడు లేకపోతే ఈ అణువస్త్రాలు ఎవరి చేతికైనా వెళ్ళిపోవచ్చు కదండి. సో దాన్ని ఆపాలి అంటే అమెరికా వాడే అక్కడ వాచ్ డాగ్. సో ఇప్పుడు అమెరికా మీదే మనం దాడులు చేసినట్టు కాబట్టే నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది అంత ఇంపార్టెంట్. మాకు తెలియదు అంటున్నాం, నిజంగా మనకు తెలియదా? ఇప్పుడు వార్తలు ఏంటండి, అసీం మునీర్ ఆఫీసులో మన రా ఏజెంట్లు కూర్చొని ఉన్నారు, నమ్ముతారా? ఉన్నారు. అలాంటిది అక్కడ ఏముందో మనకు తెలియదని మనం డినయల్ మోడ్లో మాట్లాడుతున్నాం. కానీ అమెరికా వాడికి తెలుసు కదా. కాబట్టే ఇవాళ నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద కూడా దాడులు జరిగాయి వాళ్లే చెప్పడము చాలా పెద్ద వార్తగా ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఈ వార్తలు మీరు విన్నారా? చదివినప్పుడు మీకేమనిపించింది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.